హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మహామాంత్రికుడు. ఈ కథను రచించిన వారు మల్లవరపు మనోహర రెడ్డి గారు. చక్రధరపుర రాజు కాంతిసేనుడు ఒకసారి ఒంటరిగా వేటకు వెళ్ళి మధ్యాహ్నానికి అలసిపోయి తన గుర్రాన్ని ఒక చెట్టు నీడకు నడిపించాడు. ఆ చెట్టు క్రింద ముగ్గురు మనుషులు దూరంగా కూర్చొని ఉన్నారు. ఒకడు నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు. రెండోవాడు వంటికంటితో చూస్తున్నాడు. మూడోవాడు చేతులు రెండు చిత్రంగా మెలిపెట్టి వెనక్కు పెట్టుకొని ఉన్నాడు. ముగ్గురు రాజును చూసి చెలించలేదు. కాంతిసేనుడు దర్పంగా మొదటివాడితో, నా రాజ్యంలో ఉంటూ నాకిచ్చే మర్యాద ఇదేనా? లేచి నిలబడు అన్నాడు. మొదటివాడు తన దృష్టి రాజు మీదకి తిప్పి చురచురా చూసి మళ్ళీ శూన్యంలోకి చూడసాగాడు. రెండో వంటికంటివాడు కాంతిసేనుడితో, మహారాజా, ఆయనకు కోపం వచ్చిందంటే మీతో మాట్లాడతాడు, జాగ్రత్త, ఆయన మాటలు విన్న వాళ్ళకి బ్రహ్మచెవుడు వస్తుంది అన్నాడు. ఈ మాట విని కాంతిసేనుడు భయపడి వాడు మాట్లాడనందుకు ఎంతో సంతోషించి వంటికన్నివాడితో, మరి నీ మర్యాద ఏమైంది అన్నాడు. నాకు కోపం వస్తే రెండో కన్ను తెరుస్తాను, ఆ కన్ను తెరిస్తే ఎదుటి వాళ్ళు కళ్ళు పోతాయి అన్నాడు ఒంటికంటివాడు చిరునవ్వు నవ్వుతూ. కాంతిసేనుడు మూడోవాడి కేసు తిరిగి, వాళ్ళిద్దరిలాగా నీకు ఏవైనా అద్భుత శక్తులున్నాయా అని అడిగాడు. లేకేం, నేను చేతులెత్తి ఎవరికైనా దండం పెట్టానంటే వాళ్ళు పుచ్చకాయలాగా పగిలి చస్తారు అన్నాడు చేతులు వెనక్కి పెట్టుకున్నవాడు. అంతంత శక్తులు గల వాళ్ళ మధ్య ఉండటం మంచిది కాదనుకొని కాంతిసేనుడు గుర్రాన్ని వెనక్కు మళ్లించాడు. వెంటనే ఒంటికంటివాడు, మహారాజా ఆగండి అన్నాడు. వెనుక చేతులవాడు ముందుకు వెళ్లారంటే పుచ్చకాయలా పగిలిపోతారు అన్నాడు. కాంతిసేనుడు గిరుక్కున వెనక్కి తిరిగొచ్చి, మీకేం కావాలో చెప్పి నన్ను వదిలేయండి అన్నాడు. మేం కూడా మీతో పాటు నగరానికి వస్తాము అన్నాడు ఒంటికన్నివాడు. కాంతిసేనుడు ఆశ్చర్యపడి దేనికి అని అడిగాడు. అడ్డు ప్రశ్నలు వేసి మాకు ఆగ్రహం తెప్పించకు, విన్నావా అన్నాడు వెనక చేతులవాడు. కాంతిసేనుడు ఆ ముగ్గురిని తన వెంట రాచనగరుకు తీసుకుని పోయి వాళ్లకు విడిది ఏర్పాటు చేశాడు. వంటికంటివాడు ఆయనతో, రేపు మీరు సభకు వెళ్లే ముందు మాకు కనిపించాలి అన్నాడు. కాంతిసేనుడు మంత్రి మాణిక్య శర్మ కుశాగ్రబుద్ధి. ఆయన ఇదంతా చూసి, ఏమిటిదంతా, వాళ్ళెవరు అని రాజును అడిగాడు. వాళ్ళు అమోఘమైన శక్తులు గలవాళ్ళు, వాళ్ళని ఎదిరించేటందుకు లేదు, ఏమి చేయటం అన్నాడు రాజు. వాళ్ళకి నిజంగా శక్తులున్నాయా లేక మోసగిస్తున్నారా అని మంత్రి రాజును అడిగాడు. రాజు విసుక్కొని, రాజులను ఎవరూ మోసగించడానికి ప్రయత్నించరు, వాళ్ళు మోసగాళ్ళు కారని గట్టిగా చెప్పగలను అన్నాడు. మంత్రి వాళ్ళకి విషం పెట్టి చంపిద్దామంటే రాజుకు కోపం వచ్చి, అంత శక్తులున్న వాళ్ళు విషాన్ని పసిగట్టలేరా ఏంటి? మీరు పరిస్థితులు బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వటం నేర్చుకోండి అని వెళ్ళిపోయాడు. మర్నాడు రాజు సభకు పోతూ వంటికంటివాడి ఆజ్ఞ ప్రకారము ఆ ముగ్గురు ఉండే విడిదికి వెళ్ళాడు. వంటికంటివాడు రాజును చూసి, మహారాజా, ఈ రోజు నుంచి ఈ రాజ్యాన్ని మన నలుగురు పరిపాలిస్తున్నాం. 3 రోజులు మేము ఒకరి తర్వాత ఒకరు సభకు వెళతాం, 4వ రోజు మీరు రండి అన్నాడు. కాంతిసేనుడు త్రుళ్ళిపడి అసంభవం అన్నాడు. కానీ వంటికంటివాడు, మాకు ఆగ్రహం వచ్చిందంటే మీరు మీ ప్రజలు ఏమైతారో తెలుసుకుని మరీ మాట్లాడండి అన్నాడు. రాజు కంగారుపడి, సరే మీ ఇష్టం, నాకు కావలసినది నా రాజ్యము ప్రజలు క్షేమంగా ఉండటమే, ఈరోజే తగిన ఏర్పాట్లు చేస్తాను అని కొత్త ఏర్పాట్ల గురించి దండోరా వేయించి తన మందిరంలో విచారంగా ఉండిపోయాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు కాంతిసేనుడు మాణిక్య శర్మ సభకు వెళ్లారు. గడచిన 3 రోజులలోనూ ధనాగారము 3 వంతులు ఖాళీ అయినట్లు కోశాధికారి మంత్రికి చెప్పాడు. క్రిక్కిరిసి ఉన్న సభలో నుంచి ఒక యువకుడు 3 మనుషుల్ని వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చాడు. వారిలో ఒకడికి ఒక కన్ను లేదు, మరొకడికి 2 చేతులు లేవు. ఏమి జరిగినది ఆ యువకుడు రాజుకు విన్నవించాడు. మొదటి రోజు పరిపాలించినవాడు రాజ్యంలో ఎవరూ మాట్లాడరాదని శాసించాడట. యువకుడి వెంట ఉన్న 3లో ఒకడు నోరు జారి మాట్లాడేసరికి వాడి నాలుక కోయించేశాడు. 2వ రోజు పరిపాలించినవాడు ప్రజలందరూ వంటికన్నుతోనే చూడాలని ప్రకటించి
పొరపాటున 2 కళ్లతో చూసిన వాడి కన్ను పొడిపించాడు. 3వ రోజు పరిపాలించినవాడు ప్రజలందరూ చేతులు వెనక్కు పెట్టుకోవాలని శాసించి అలా చెయ్యని అభాగ్యుడి చేతులు నరికించాడు. కాంతిసేనుడు ఆ యువకుడితో ఏమీ అనలేక కంటతడి పెట్టుకొని సభ నుంచి లేచి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రజలు మంత్రిని కలుసుకొని తమ కష్టాలు చెప్పుకొని తమకు విముక్తి కలిగే మార్గం చూడమని వేడుకున్నారు. మంత్రి రోజల్లా ఆలోచించగా ఆ రాత్రి ఆయనకి ఒక పాత విషయం గుర్తుకు వచ్చింది. చక్రధరపురానికి తూర్పున ఒక కొండ ఉన్నది. ఆ కొండలో ఒక లోతైన గుహ ఉన్నది. ఆ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితము ఒక మహామాంత్రికుడు ఉండేవాడట. ఆ మాంత్రికుడు అదృశ్యంగా ఇంకా ఆ గుహలో ఉన్నాడని, నరబలి ఇచ్చిన వాళ్లకు ప్రత్యక్షమై కోరిన కోరిక తీర్చుతాడని జనంలో నమ్మకం ఉన్నది. మర్నాడు మంత్రి రాజును కలుసుకొని మహామాంత్రికుడు సంగతి గుర్తుచేసి అతని సహాయంతో దుర్మార్గుల పీడ విరగడ చేసుకుందామన్నాడు. నిజమే, కానీ నరబలి మాటేమిటి? మనము మహామాంత్రికుడు సహాయం కోరుతున్నామని తెలిస్తే వీళ్లతో ప్రమాదం గదా అన్నాడు రాజు. నరబలి విషయము మీరు ఆలోచించనవసరం లేదు. పోతే వీళ్లకు భయపడి మనమేమీ చెయ్యకపోతే అది ప్రమాదమే. బయలుదేరండి అన్నాడు మంత్రి. ఇద్దరూ కొండ గుహ వద్దకు వెళ్లారు. రాజుని గుహ బయట ఉంచి మంత్రి గాఢాంధకారపు గుహలోనికి వెళ్ళి, మహారాజా, ప్రజల కోసము నేను బలి అయిపోతున్నాను అని కేకపెట్టాడు. తర్వాత ఒక చావు కేక వినిపించింది. రాజు జరిగిన దానికి స్తంభించిపోయి చూస్తూ ఉండగానే వికటాట్టహాసం చేస్తూ మంత్రదండాన్ని గిర్రున తిప్పుతూ మహామాంత్రికుడు గుహలో నుంచి బయటికి వచ్చాడు. అతని గడ్డం తెల్లగా 3 పొడుగున్నది. అతని సిగలో పుర్రె ఉన్నది. పైనుంచి క్రింద దాకా కాషాయ రంగు గల అంగారఖ ధరించి ఉన్నాడు. నీ కష్టం నాకు తెలుసులే, పద పోదాము అన్నాడు మహామాంత్రికుడు. ఇద్దరూ సభకు వచ్చేసరికి వంటికంటివాడు సింహాసనం మీద ఉన్నాడు. మాంత్రికుడు వికటాట్టహాసం చేసి మంత్రదండంతో వాడి నెత్తిని కొట్టి, వీడి శక్తి పోయింది, వీడిని చంపేయండి అన్నాడు. ప్రజలు వాడి మీద పడ్డారు. మాంత్రికుడు ఆ పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరి నెత్తిమీద కొట్టి వాళ్ళని ప్రజల్లోకి నెట్టాడు. ప్రజలు 3 ప్రాణాలు తీసేశారు. ప్రజలకు రాజుకు ఎంతో ఆనందమైంది. అయితే అదే క్షణంలో తన మంత్రి ప్రజల కోసము ఆత్మార్పణ చేసుకున్నాడన్న మాట గుర్తుకు వచ్చి కాంతిసేనుడికి దుఃఖం ఆగలేదు. అది చూసి మహామాంత్రికుడు, మహారాజా, మీ మూఢనమ్మకాల మూలానే ఇంత జరిగింది. నిజానికి వీళ్లకు ఏ శక్తులు లేవు. ఒకడు మూగవాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు అవిటివాడు. వీళ్ళు తెలివిగా మిమ్మల్ని భయపెట్టి కీలుబొమ్మను చేసి ఆడించారు. ఇది నేను మొదటనే అనుమానించాను. అయితే మీరు నాతో ఏకీభవించలేదు. అందుచేత ఈ మాంత్రికుడి పాత్ర అభినయించాను అంటూ వేషం విప్పి మంత్రిగా ప్రత్యక్షమయ్యాడు. రాజు అతన్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. తర్వాత ఆ 3 మోసకారుల విడిదిలో వెతకగా ఖజానాలో తరిగిన ధనం దొరికింది. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు మారని మనిషి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అమోఘమైన నీ పట్టుదలని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకు. ఎందుచేతనంటే దివ్యమైన తపస్సు మానివేసిన విరూపాక్షుడు ఉన్నతమైన ఐహిక భోగాలని కూడా దూరం చేసుకుని అతి హీనమైన గృహస్థాశ్రమాన్ని చేపట్టాడు. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విరూపాక్షుడు వారణాసిలో ఉండిన ఒక యువకుడు. అతను మంచి రూపసి, కానీ ఎటూ నా అన్నవారు లేని అనాథ. అతనికి యవ్వనంలోనే వైరాగ్యం కలిగింది. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు. అతడు 2 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసిన అనంతరము ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి, విరూపాక్ష, ముక్తి కోరి నువ్వు ఇంత చిన్న వయసులోనే తపస్సు చేయటం మెచ్చదగినదే. కానీ మోక్షం కోరిన వాడికి జ్ఞానం అవసరం. ముక్కు మూసుకొని ఈ మారుమూల ప్రాంతాలు కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? కొంతకాలం పాటు దేశ సంచారం చెయ్యి. ఆ తర్వాత నీ సంకల్పం తప్పక ఫలిస్తుంది అని అదృశ్యమయ్యాడు. వెంటనే విరూపాక్షుడు తపస్సు మాని
హిమాలయం నుంచి బయలుదేరి దేశాటన ప్రారంభించాడు. అతను అనేక క్షేత్రాలని, తీర్థాలని, మహర్షులని చూశాడు. అనేక మంది ద్వారా బోధలు విన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతి నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానవనం కనిపించింది. ప్రయాణపు బడలికతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానవనంలో ఒక చెట్టు నీడన పడుకొని సుఖంగా నిద్రపోయాడు. తిరిగి అతను నిద్రలేచేసరికి అతని ముందు కొందరు దాసీలు ఉన్నారు. వారి చేతుల్లో పళ్ళాలలో చందనము, సుగంధ లేపనాలు, రకరకాల పళ్ళు ఉన్నాయి. అతను లేచి కూర్చోగానే వాళ్ళు వాటిని అతని ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు. విరూపాక్షుడు అమిత ఆశ్చర్యంతో, మీ రాజకుమార్తెకు నాతో ఏం పని అని అడిగాడు. వాళ్ళు ఇలా చెప్పారు, మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి. ఈ వనం ఆమెదే. ఆమె ఇటుగా విహారానికి వచ్చి నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్తరువు చిత్రించాలని అభిలాషపడింది. అందుచేత మీరు నిద్రలేవగానే మిమ్మల్ని తన వద్దకు తీసుకుని రమ్మని మమ్మల్ని పంపించింది అని చెప్పారు. విరూపాక్షుడు దాసీల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్ళాడు. రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి. ఆమె అందం చూసి ఆశ్చర్యపడుతూ అతను ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు. తర్వాత అతని అనుమతి తీసుకుని రాజకుమార్తె అతని చిత్తరువు ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది. తన కోరిక అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండిపోమ్మని ఆమె అతన్ని కోరింది. అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా భోజనం చేసి అంతఃపురంలో హంసతూలిక తల్పం మీద పడుకొని నిద్రపోయాడు. అప్పుడు విరూపాక్షుడికి కలలో గంధర్వుడి కనిపించి, విరూపాక్ష, నీ జీవితము ఇప్పుడు ఒక దరికి చేరింది. శుభము. నీ అదృష్టం గొప్పది. నీకు ఈ రాజకుమార్తె కన్నా మంచి అర్ధాంగి దొరకదు అన్నాడు. ఏమిటి స్వామి మీరనేది? నాకు మీ మాటలు అర్థం కాలేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా. పిచ్చివాడా, రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది. రేపు ఆమె తన తండ్రితో నీ విషయం చెప్పి నిన్ను వివాహమాడటానికి ఆయనను ఒప్పిస్తుంది. అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది. నీకు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది కదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ. విరూపాక్షుడు చప్పున లేచి కూర్చున్నాడు. గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. అతను ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు. తెల్లవారేసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం మొదట్లోనే అతనికి ఒక చిన్న కుటీరం కనిపించింది. దాని బయట ఒక వృద్ధురాలు కనిపించింది. విరూపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేటందుకు నీరు ఇవ్వమని అడిగాడు. ముసలావిడ లోపలికి తొంగి చూసి, సత్యవతి, ఎవరో అతిథి వచ్చాడు, చెంబుతో నీరు పట్టుకునిరా అని కేకపెట్టింది. ఆ యువతి తడువుకుంటూ బయటకు వచ్చి నీళ్ల చెంబు క్రింద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. విరూపాక్షుడు ముసలావిడితో, అవ్వా, ఆమె నీ మనవరాల్లాగా ఉన్నది. ఎందుకు అలా తడుముకుంటూ నడుస్తుంది అన్నాడు. సత్యవతి పుట్టు గుడ్డిది నాయనా. దాని తల్లి తండ్రి పోయారు. దానికి ఇప్పుడు నేనే దిక్కు. నేను కూడా పోతే దాని బ్రతుకు ఏమైతుందో అన్నది ముసలిది కంటతడి పెట్టుకుంటూ. తక్షణమే విరూపాక్షుడు ఆ గుడ్డమ్మాయిని పెళ్లాడి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అతనికి కలలో మళ్ళీ గంధర్వుడు కనిపించాడు. విరూపాక్షుడు గంధర్వుడితో, స్వామి, నేను సత్యవతిని పెళ్లాడ నిశ్చయించుకున్నాను, మమ్మల్ని దీవించండి అన్నాడు. గంధర్వుడు తదాస్తు అని అదృశ్యమైపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. గంధర్వుడు విరూపాక్షుడి చేత తపస్సు మానిపించి దేశాటనని ఎందుకు చేయించాడు? రాజకుమార్తెను పెళ్లాడమని సలహా ఇచ్చిన ఆ గంధర్వుడే కళ్ళు లేని దాన్ని పెళ్లాడతానని విరూపాక్షుడు అన్నప్పుడు ఎందుకు దీవించాడు? రాజకుమార్తె తనను పెళ్లాడుతుందంటే బెదిరి పారిపోయిన విరూపాక్షుడు ఏరుకోరి గుడ్డిదాన్ని, పేదదాన్ని ఎందుకు పెళ్లాడ నిశ్చయించుకున్నాడు? అతనిలో కలిగిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విరూపాక్షుడికి తపస్సు చేసేటప్పుడు మనస్సులో ఏ కోరిక లేదు. అతను ఏ కర్మ చేయలేదు.
కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది. గంధర్వుడు అతని కోరికలకు బాహ్య రూపం లాంటివాడు. కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు. విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్లాడి ఉంటే మోక్షానికి దూరమయ్యేవాడు. సత్యవతిని పెళ్లాడటంలో అతనికి ఏ కోరిక లేదు. పైపెచ్చు సత్కర్మ చేయటానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది. ఈ కారణం చేత విరూపాక్షుడిలో ఏ మార్పు రాలేదని, కోరిక అనేది ఎదుట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడని చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు అపోహ. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. ఉమేశ మహారాజుకి 3 భార్యలు. మొదటి 2 2 వ్యవధిలో పోయారు. ఆయనకు తన 3వ భార్య తారావతి అంటే చాలా ప్రేమ. రాజు వయసు 40 ఏళ్ళు, తారావతి 25 ఏళ్లది. ఆమె చాలా తెలివిగలది, అనేక విద్యలలో ఆరితేరినదీను. రాజుకు వేట అంటే సరదా. ఎప్పుడు వేటకి వెళ్ళినా తారావతిని వెంట తీసుకుని పోయేవాడు. ఒకసారి ఆయన వారం రోజుల పాటు వేట కార్యక్రమం పెట్టుకొని తారావతిని ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు. అంతా సిద్ధమైంది. కానీ బయలుదేరే రోజున రాజు ఆమెను తన వెంట తీసుకుని పోలేదు సరికదా, ఆమెను తన మందిరం నుంచి బయటికి రాకుండా ఆడ సిపాయిలను ఏర్పాటు చేశాడు. ఆ క్రితం రాత్రి రాజు తారావతి మందిరానికి రాలేదు. తారావతిని 7 ఏళ్ల క్రితం వివాహమాడిన లగాయతు రాజు ప్రతి రాత్రి తారావతి మందిరంలోనే పడుకునేవాడు. అందుచేత ఆ రాత్రి ఆయన రాకపోవటము ఆమెకు విడ్డూరంగా తోచింది. ఆమె ఆయన కోసము చాలాసేపు ఎదురు చూసి నిద్రపోయింది. తెల్లవారి లేచేసరికి తాను నిర్బంధంలో ఉన్నట్లు తెలుసుకున్నది. తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే రాజు తనను నిర్బంధంలో ఉంచటము ఆమెకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఉత్తర్వు కూడా ఆమెకు రాజు స్వయంగా చెప్పలేదు. ఆయన వేటకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆమెకు వీడ్కోలు కూడా చెప్పలేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆమె తనకు కాపలా ఉన్నవాళ్ళని ప్రశ్నించి చూసింది. కానీ వాళ్ళు మోగవాళ్ళులాగా ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆమె ఆంతరంగిక సఖి కుమారి కూడా సమయానికి దగ్గర లేదు. ఆమె క్రిందటి రాత్రే చావు బ్రతుకులలో ఉన్న తన తండ్రిని చూడటానికి రహస్యంగా రాజభవనం నుంచి వెళ్ళిపోయింది. నిస్సహాయ స్థితిలో తారావతి ఏడ్చింది. ఇదివరకు ఆమె కంటతడి పెడితే ఆమె పరిచారికులు గిలగిలలాడిపోయేవారు, ఎన్నో విధాల ఊరడించేవారు. కానీ ఇప్పుడు ఆమెను ఎందుకు ఏడుస్తున్నావని అడిగేవారే లేరు. ఎంత మార్పు! ఇలా 2 రోజులు గడిచాయి. 3వ రోజున తారావతి ఆంతరంగిక సఖి కుమారి తిరిగి వచ్చింది. వస్తూనే కుమారి రాణి పరిస్థితి అర్థం చేసుకున్నది. అర్ధరాత్రి వేళ కాపలా వాళ్ళు నిద్రమత్తులో ఉన్న సమయంలో కుమారి తారావతితో, "ఏం జరిగిందమ్మా?" అన్నది. తారావతి తనకేమీ తెలియదంటూ తన పరిస్థితి కుమారికి చెప్పి, "నీ తండ్రి ఎలా ఉన్నాడు?" అని అడిగింది. "ఆయన పోయాడు" అన్నది కుమారి విచారంగా. "అయ్యో పాపం, నిన్ను రాజభవనం నుంచి పంపటానికి నేనెంత సాహసం చేశాను. ఇంతకీ ఆయనని ప్రాణాలతో చూశావా?" అని తారావతి అడిగింది. "చూశానమ్మా, ఆయన నా చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు" అన్నది కుమారి. "ఇంత కష్టంలోనూ నాకు అది ఒకటే తృప్తి. నీవు నీ తండ్రిని ప్రాణాలతో చూశావు" అన్నది తారావతి. అనుకున్న దానికన్నా ముందుగానే 4వ రోజున రాజు వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు తారావతి ఆయనను కిటికీలో నుంచి చూసింది. ఆయన ముఖము విషాదంగా ఉన్నది. అది చూసి ఆమెకు దుఃఖం పొంగిపోయింది. ఆమె ఒక కాగితం మీద ఇలా రాసి పంపించింది: "నన్ను చిత్రవధ చేసినా భరిస్తాను, కానీ నేను చేసిన నేరం ఏమిటి?" వెంటనే రాజు వద్ద నుంచి జవాబు వచ్చింది: "నీవు నీతి తప్పిన దానివి. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు పరపురుషుణ్ణి ప్రేమించావు. నీకు మరణమే దండన." తారావతి మరొకసారి తన భర్తకు ఇలా రాసింది: "చచ్చిపోవటానికి నేను సిద్ధమే, కానీ చచ్చిపోయే ముందు మీ పాదాలు తాకనివ్వండి. మీరు నన్ను అగ్నిసాక్షిగా వివాహమాడారు. నా చివరి కోరిక మన్నిస్తారనుకుంటాను. ఒక్కసారి నాకు మీ దర్శనం కావాలి." రాజు తారావతి వద్దకు వచ్చాడు.
తారావతి కన్నుసన్న గ్రహించి కుమారి అవతలకు వెళ్ళిపోయింది. నేను నీతి తప్పినట్లు మీకెలా తెలిసింది అని అడిగింది తారావతి రాజుని. ఉమేశ మహారాజు రుద్ధకంఠంతో, నీవు నీతి తప్పిన దానివే. నా కళ్ళను నేను ఎలా నమ్మకుండా ఉండగలను? ఆ రాత్రి నేను పడుకోవటానికి వస్తూ తోటవైపు కిటికీ గుండా ఒక దృశ్యం చూసి నీవు నీతి తప్పిన దానివని తెలుసుకున్నాను అన్నాడు. తారావతి శాంతంగానూ గంభీరంగానూ రాజుతో, కంటికి కనిపించేది ఎల్లప్పుడూ నిజం కాదు. కొద్ది నిమిషాలు వ్యవధి ఇస్తే నేను ఆ మాట రుజువు చేస్తాను అన్నది. రుజువు చెయ్యి అన్నాడు రాజు. తారావతి పక్క గదిలోకి వెళ్ళి చేతిలో ఒక కప్పు ప్లేటు పట్టుకొని తిరిగి వచ్చి, మీ వద్ద 4 బంగారు నాణాలుంటే ఇవ్వండి అన్నది. రాజు తన జేబులో నుంచి కొన్ని బంగారు నాణాలు తీసి 4 ఎంచి తారావతికి ఇచ్చాడు. తారావతి ఆ నాణాలను ప్లేట్లోకి తీసుకొని ఖాళీ కప్పు రాజుకు చూపించి ఎడమ చేతిలో ఉన్న ప్లేటులో నుంచి నాణాలని ఖాళీ కప్పులోకి పోసింది. ఇలా చేసేటప్పుడు ఆమె ప్లేటును కప్పును రాజు దృష్టికి ఎగువగా పట్టుకున్నది. అంతా మీ కళ్ళారా చూశారు. చూసిందంతా నిజమేనని మీ నమ్మకం. ఇందులో ఎన్ని నాణాలున్నాయో చెప్పగలరా అన్నది ఆమె రాజుతో. నన్ను అడగటం దేనికి? అందులో నేనిచ్చిన 4 నాణాలు ఉంటాయని నీకు మాత్రం తెలియదా అన్నాడు రాజు. తారావతి ముందుకు వచ్చి కప్పులో ఉన్న నాణాలని ప్లేటులో కుమ్మరించింది. ప్లేటులో 8 నాణాలున్నాయి. రాజుకి నోట మాట రాలేదు. చూశారా, కళ్ళు చూసినది ఎల్లప్పుడూ నిజం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చూసి నా నీతిని శంకించారు? తోటవైపు కిటికీలో నుంచి మీకు ఏం దృశ్యం కనపడింది అన్నది తారావతి. నేను చూసినది తప్పే కావచ్చు, కానీ నువ్వు పడక గదిలో ఒక కాపలా భటుణ్ణి కౌగలించుకొని లాలన చేస్తున్నట్లు నాకు కనిపించింది. మీరిద్దరూ ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఇది చూడగానే నాకు ఆగ్రహం వచ్చింది. కత్తి మీదకి నా చెయ్యి వెళ్ళింది. నేను ఆ ఆగ్రహాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకొని ఇక ఎన్నటికీ నీ ముఖం చూడరాదని నిశ్చయించుకొని నిన్ను మందిరం దాటి రానివ్వద్దని ఉత్తర్వు ఇచ్చాను అన్నాడు రాజు. తారావతి ఒక వింత నవ్వు నవ్వి, ఇదా సంగతి? మీరు మీ ఆగ్రహాన్ని అణుచుకోవటం మంచిదైంది. లేకపోతే ఒక నిర్దోషిని చంపిన పశ్చాత్తాపము మిమ్మల్ని జీవితాంతము పీడించి ఉండేది. మీరు మరొక అరగంట తర్వాత వచ్చినట్లయితే అదే కిటికీ గుండా మరొక వింత దృశ్యం చూపిస్తాను. నా గదిలో కనిపించే దృశ్యం చూసి వెళ్ళిపోవద్దు. తిన్నగా పడక గదిలోకే వచ్చేసి పర్యవసానం చూడండి అన్నది. దీని అంతు తేల్చుకోవాలి, అలాగే వస్తాను అన్నాడు రాజు. అయితే ఒక్క మనవి, నేను రాజభవన నియమం ఒకటి ఉల్లంఘించాను, క్షమించాలి అన్నది తారావతి. అది అల్పమైనదేనా అని రాజు అడిగాడు. అవును, రాజభవన సేవకుల విధులకు సంబంధించినది, గొప్ప నేరం ఏమీ కాదు అన్నది తారావతి. అయితే పర్వాలేదు, నిన్ను క్షమిస్తాను అన్నాడు రాజు. అరగంట దాటాక రాజు తారావతి మందిరంలోకి వస్తూ తోటవైపు కిటికీ వద్ద ఆగి రాణి పడక గదిలోకి చూశాడు. ఆయన ముందు చూసి మండిపడిన దృశ్యమే తిరిగి కనిపించింది. తారావతి రాజభవన రక్షక భటుణ్ణి కౌగలించుకొని లాలిస్తున్నది. ఇది చూసి రాజు ఉద్రేకపడిపోయి అతి వేగంగా పడక గదిలోకి వచ్చాడు. 2 వ్యక్తులు ఎడమయ్యారు. రక్షక భటుడు పారిపోతూ ఉంటే రాజు అతన్ని పట్టుకున్నాడు. తారావతి ముందుకు వచ్చి ఆ భటుడి తలపాగా, పెట్టుడు మీసాలు, గడ్డము లాగేసింది. తారావతి ఆంతరంగిక సఖి అయిన కుమారిని గుర్తించి రాజు నివ్వెరపోయాడు. నాకిదంతా అయోమయంగా ఉన్నది. ఇలా వచ్చి దగ్గర కూర్చొని దీనికి అర్థమేమిటో చెప్పు, వేధించక అన్నాడు రాజు తారావతితో. తారావతి ఇలా చెప్పింది. రాజభవన నియమం ప్రకారము ఇక్కడ పనిచేసే ఏ దాసి కూడా రాత్రివేళ బయటికి పోరాదు. కుమారి తండ్రి చావు బతుకుల్లో ఉన్నట్లు చీకటిపడి వార్త తెలిసింది. ఆయనను కుమారి ప్రాణాలతో చూడాలంటే వెంటనే బయలుదేరాలి. ఆమెను అప్పుడే పంపడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. మిగిలిన దాసీలతో కుమారి 2-3 రోజుల పాటు అత్యవసరమైన పని మీద నా గది దాటకుండా ఉండిపోతుందని చెప్పాను. రాజభవన రక్షకుల దుస్తులు సంపాదించమని కుమారికి చెప్పాను. కృత్రిమంగా కుమారికి గడ్డాలు, మీసాలు తయారు చేసి అంటించాను. కుమారి రక్షక భటుల దుస్తులు ఎక్కడి నుంచో తెచ్చింది.
తన తండ్రిని ప్రాణాలతో చూడగలనో లేదో అని కుమారి ఏడుస్తూ ఉంటే ఆమెను కౌగలించుకొని ఓదార్చాను. ఎంత పొరపాటు పడ్డాను, ఎంత మూర్ఖంలో పడిపోయాను, నన్ను క్షమించు దేవి అంటూ రాజు తారావతిని కౌగలించుకున్నాడు. తర్వాత 2-3 రోజులకు కుమారి తారావతికి తలదువ్వుతూ, అమ్మా, ఆ బంగారు నాణాలు రెట్టింపు ఎలా అయ్యాయి అని అడిగింది. ఇంద్రజాలం వల్ల. ఆ కప్పు ప్లేటు ఇలా తీసుకునిరా. ప్లేటు అడుగున సబ్బు మరకలు ఇంకా ఉన్నాయి. ప్లేటు దిగువన 4 బంగారు నాణాలు సబ్బుతో అంటించాను. రాజుగారిచ్చిన 4 నాణాలు ప్లేటు పైన ఉన్నాయి. దిగువన అంటించిన నాణాలు ఎవరికీ కనపడకుండా వేళ్లు అడ్డం పెట్టాను. పై నాణాలు కప్పులో పోసేటప్పుడు క్రింది వాటిని కూడా వేళ్లతో కప్పులోకి తోశాను అన్నది తారావతి చేసి చూపిస్తూ. కుమారి చప్పట్లు చరిచి, తెలివి కాకపోవటమేమిటమ్మా, అద్భుతమైన తెలివి అన్నది. చూడు కుమారి, ఇది ఎవరికీ చెప్పకు సుమా, ఒట్టే అని తారావతి కుమారి చేత ప్రమాణం చేయించుకుంది. మరొక కథ పేరు రాజద్రోహి. ఈ కథను రచించిన వారు ఎంవికే మూర్తి గారు. ఒకరోజు కృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలు చూసి తన శయన మందిరం చేరుకున్నాడు. హంసతూలిక తల్పం మీద పరిచిన దుప్పటి క్రింద ఏదో కదులుతూ ఉన్నట్లు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎత్తేసరికి దాని క్రింద నుంచి ఒక కృష్ణ సర్పము బుస్సుమంటూ బయటికి వచ్చింది. రాజు దాన్ని తన కరవాలంతో నరికివేశాడు. మర్నాడు రాయలు మహామంత్రి తిమ్మరుసుతో ఈ సంగతి చెప్పినప్పుడు, తిమ్మరుసు, మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది, సందేహం లేదు. ఆ రాజద్రోహి ఎవరో తెలుసుకునేదాకా మీకు ప్రాణభయం ఉంటుంది అన్నాడు. నా మీద ఎవరికంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు. బీజాపూరు నుంచి మన నగరానికి రాయబారి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు. అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గూఢాచారులు చెప్పారు. ద్రోహి పట్టుబడిన దాకా మీరు భోజనం మొదలుకొని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకువగా ఉండండి అన్నాడు తిమ్మరుసు. ఆ రోజు రాయలు తినటానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్లు రుజువైంది. అందులో కొంచెం పిల్లికి వేయగానే పిల్లి దాన్ని తిని పడిపోయింది. తిమ్మరుసు వంటవాణ్ణి పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్లు ఒప్పుకున్నాడు. ఎవరో వ్యక్తి తనకు 1,00,000 వరహాలు ఆశ పెట్టి తన చేత ఈ పని చేయించాడట. ముందుగా 10,000 వరహాలు ఇచ్చాడట. వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు తిమ్మరుసుకు చూపించాడు కూడా. తిమ్మరుసు రాయలతో, రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన విధంగా శిక్షిద్దాము అన్నాడు. వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి తిమ్మరుసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తీసుకొని వచ్చి, మహారాజా, వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజద్రోహి అన్నాడు. ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు. రాయలు వాడిని చూసి ఆశ్చర్యపోయి, మరి వంటవాడు, వాడు కాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరుసును అడిగాడు. తిమ్మరుసు నవ్వి, వంటవాడు ఎర్ర, వీడు చేప. వంటవాడు రాజద్రోహి కాడు. వాడు మీకిచ్చిన హల్వాలో కలిపినది విషం కాదు, మత్తుమందు. అది తిన్న పిల్లి చావలేదు. ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతున్నది. నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు. మీరు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయలు. దానికి తిమ్మరుసు ఇలా చెప్పాడు. రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడనగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది. అదీగాక తనకు లంచం ఇచ్చిన వాళ్లే మరొకడికి 1,00,000 వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగటానికని తప్పకుండా వెళతాడు. రాత్రి బీజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగుల వాళ్ళని ఉంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమన్నాను. వీడు దొరికాడు. తరువాత రాజద్రోహి విచారణ జరిగింది. వాడికి తగిన శిక్ష పడింది. రాయలు తన వంటవాడిని తగిన విధంగా సత్కరించాడు. బీజాపూరి నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపించేశారు. మరొక చిన్న కథ పేరు లొసుగు బేరం. ఈ కథను రచించిన వారు సింగిశెట్టి సంజీవరావు గారు. వ్యాపారంలోకి కొత్తగా ప్రవేశించిన ఒక మనిషి సంతలో 250 రూపాయలకి కందులు బస్తా కొని తెచ్చి చిల్లర వర్తకులకు అమ్మజూపాడు.
కానీ ఎవరూ అతని వద్ద 260 కన్నా ఎక్కువ ఇస్తామనలేదు. కనీసము 270 కన్నా అమ్మాలని కొత్త వ్యాపారి ఉద్దేశం. ఇంతలో ఒక చిల్లర కొట్టువాడు ఆ కందులు కొనటానికి ఒప్పుకొని 3 వేళ్లు చూపించి అన్ని వందలు ఇస్తానన్నాడు. 50 రూపాయల లాభం వస్తుందని నమ్మలేక కొత్త వ్యాపారి ఏమిస్తావని మళ్ళీ అడిగాడు. మళ్ళీ దుకాణం వాడు 3 వేళ్లు చూపించి అన్ని వందలు ఇస్తానన్నాడు. తృప్తిపడి కొత్త వ్యాపారి కందులిచ్చాడు. దుకాణం వాడు 250 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టాడు. కొత్త వ్యాపారి న్యాయాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఇద్దరినీ పిలిపించి అడిగితే దుకాణం వాడు, నేను నా 3 వేళ్లు అతనికి 2 సార్లు చూపాను, చూడండి, నా చూపుడు వేలు సగమే ఉన్నది, నేను ఇస్తానన్నది 250 రూపాయలు మాత్రమే అన్నాడు. న్యాయాధికారి మండిపడి, నీ 2.5 వేళ్లు 2 సార్లు చూపానంటున్నావు కనుక అతనికి 500 ఇవ్వు అని తీర్పు చెప్పాడు. దుకాణం వాడు చెంపలు వేసుకుని కొత్త వ్యాపారికి 300 ఇచ్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.